అంటే దాన్ని పట్టించుకునే పాపన్న పోతలేరు. ఈరోజు జనజాతర అని బయలుదేరుతా ఉన్నారు. జనజాతర అని ముందుకు వస్తూ ఉన్నారు. జాతర ఎప్పుడు చేసుకుంటాం? తిరణాలు ఎప్పుడు జరుగుతాయి? అందరూ కూడా రైతులు అందరూ కూడా సంతోషంగా ఉన్నప్పుడు గ్రామ పౌరులందరూ కూడా మంచి వాతావరణం బట్టి మంచి వర్షాలు కురిసి వాళ్ళు సంతోషంగా ఉన్న సమయంలో వాళ్ళు జాతర జరుపుకుంటారు. అది జనజాతర కాదు, కేవలం కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు కొంతమంది కార్యకర్తలు జరుపుకునే జాతర తప్ప ప్రజల జాతర కాదు. జనజాతర అని చెప్పేసి బయలుదేరుతారు. తప్పకుండా సమాధానం చెప్పాలా, ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం చెప్పాలా, ఇన్ని హామీలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలా, ఎప్పుడు ఇస్తారో చెప్పాలా. ఆగస్టు 15 చెప్పి 2 హామీల గురించి మాట్లాడతారు, మిగతా హామీలను ఎప్పుడు ఇస్తారో చెప్పాలా. కాబట్టి ఈ జాతరలో నమ్మే పరిస్థితులు లేరని చెప్పేసి ముఖ్యమంత్రి గారు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు చాలా అంటే చాలా క్లియర్గా చాలా ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. గ్రామాల్లో అయితే ఇప్పటికీ పంటలు ఎండిపోయి రైతులు బాధపడుతూ ఉన్నారు. వడగండ్ల వర్షాలు వడిసి రైతులు రోడ్ల మీదకి వచ్చేసి బాధపడుతూ ఉన్నారు. వారిని పట్టించుకునే నాదుడే లేరు, పట్టించుకునే పాపన్న ఏ నాయకుడు కాంగ్రెస్ పార్టీ మంత్రి కానీ ఎమ్మెల్యేలు పోయేటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనపడతలేవు. ఈరోజు మీరు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, మేము ప్రజలకు ఇవి చేసినాం అవి చేసినామని చెప్పేసి. మీరు ఇంకో విషయం కూడా చాలా చాలా విషయాల్లో మీరు తప్పుదో పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు కరెంటు లేక రైతులు బాధపడుతూ ఉంటే, కరెంటు లేక గ్రామాల్లో బాధపడుతూ ఉంటే, పట్టణాల్లో బాధపడుతూ ఉంటే, సాగునీరులకు బాధపడుతూ ఉంటే, తాగునీరులకు బాధపడుతూ ఉంటే దాన్ని రివ్యూ చేసే నాదుడే లేడు. ఈరోజు కేవలం రాజకీయాలకి పరిమితం అయిపోయి రాజకీయాల కోసమే 24 గంటలు పనిచేస్తున్నారు తప్ప ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి బాధ్యతలు ఉండి ఈ యొక్క వ్యవహారాలు చెక్కబెట్టే పరిస్థితిలో మరి ప్రభుత్వం పనిచేస్తలేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతున్నారు. ఒకటే ఉదాహరణ చెప్పాలంటే, మనకు ఉన్నటువంటి మన పవర్ మినిస్టర్ ఉన్నారు, మనకి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు. వారి సిపిఐ కార్యాలయం పోతే పవర్ మినిస్టర్ ఉండి పవర్ లేకుండా అరగంట కూర్చున్నారు అక్కడ సిపిఐ కార్యాలయంలో. నిన్న చూసినాం, పేపర్లో అన్ని ఛానల్లో చూసినాం. పవర్ మినిస్టర్కే పవర్ లేదంటే, పవర్ మినిస్టర్కే పవర్ కనపడతలేదంటే సామాన్యమైనటువంటి ఒక పౌరుల పరిస్థితి ఏంటి ఒకసారి మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా పవర్ మినిస్టర్ మీకు అడుగుతా ఉన్నా. కాబట్టి ఇది రాష్ట్రంలో పరిస్థితి. చెప్తేనేమో మేము చెప్పబోతేనేమో కరెంట్ బాగుంది కదా, ఇస్తున్నాం, 3 గంటలు ఇస్తున్నాం కదా, 4 గంటలు ఇస్తున్నాం అని చెప్తా ఉంటారు. ఏ సబ్జెక్ట్ మీద ఇది పాయింట్ స్టేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పరు, సమాధానం దాటివేసి తిట్ల పురాణం ఎత్తుకుంటారు. మా నాయకుడు అధినేతని తిట్టుతారు, వారిని అసభ్యంగా వారిపైన మాట్లాడతారు, వారిని నానా మాటలు అంటారు. వారి వయసు కూడా గౌరవం ఇవ్వకుండా వారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు ఉద్యమంలో సుదీర్ఘంగా పోరాటం చేసి తన ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడిని కూడా చూడకుండా ఎలాంటి దుర్భాషలు ఆడుతున్నారో మరి ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ రకంగా ఎన్నో ప్రశ్నలకు సమానం అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారు దాటివేసిన ధోరణిలో ఇంకా ఆయన గతంలో అధికారం రాకముందుకు పిసిసి అధ్యక్షుడు ఉన్న సమయంలో ఏ రకంగానైతే మాటలు మాట్లాడితే ఓట్లు రాలుతాయని చెప్పేసి ఫార్ములాతో వీడో ఇంకా అదే పద్ధతిలో ఓట్లు రాలుతాయని చెప్పేసి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఓట్లు చెల్లేయని చెప్పేసి మన ఆ ఒక్క తిట్ల పురాణానికి ఓట్లు రావని చెప్పేసి వారు గమనించాలని చెప్పేసి సందర్భంగా వారు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఇంకో ప్రశ్నకు సమాధానం చెప్పాలా. బాహాటంగా బీజేపీ ఎంపీ గారు అరవింద్ గారు, ధర్మపురి అరవింద్ గారు చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు బీజేపీలో జాయిన్ అవ్వబోతున్నారు, వారు ఏబీవీపీకి పనిచేశారు, వారు హిందుత్వ భావజాలాలు కలిగినటువంటి వ్యక్తి, తప్పకుండా వారు వస్తే స్వాగతిస్తాము, వారు వచ్చే అవకాశం ఉంది, వారు ఆహ్వానిస్తూ ఉన్నాము, వారు బీజేపీలో చేరుతున్నారని చెప్పేసి దేశమంతా కూడా కూస్తూ ఉంటే దానికి సమానం చెప్పలేక ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఖండించినటువంటి దాఖలా కనపడతలేవు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా వారి అధినేత కూడా వీరిని నమ్మే పరిస్థితి లేక పలు సందర్భాల్లో కేరళకు పిలిపించుకుంటున్నాడు, కర్ణాటక పంపిస్తూ ఉన్నారు. వీరు నమ్మే పరిస్థితుల్లో వాళ్ళ అధిష్టానం కూడా లేకపోయిందని చెప్పి సందర్భంగా మనకి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు బీజేపీ నాయకులు ఓపెన్గా చెప్తా ఉన్నారు, వారే ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. మరి దీన్ని కూడా సమాధానం చెప్పలేక దాటివేసే ధోరణిలో ఉన్నారు. కాబట్టి ప్రజలు ఇవన్నిటిని కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రజలు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా వీటన్నిటిపైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ మీరు తిట్ల పురాణం ఆపి మీరు ఇచ్చినట్టు ఒట్ల గురించి ఏదైతే ఒట్ల పురాణం ఉందో తిట్ల పురాణం బంద్ చేయండి, ఒట్ల పురాణం గురించి సమాధానం చెప్పండి. ఎన్నిటి మీద ప్రామిస్ చేసేసారో, ఎన్నిటిపైన ఒట్లు తిన్నారో అవన్నీ ఎప్పుడు నెరవేరుస్తుందో చెప్పండి, ఏ డెడ్ లైన్ పైన చేస్తారో చెప్పండి.
ఈరోజు మీరు ఆగస్ట్ 15 డెడ్ లైన్ పెట్టారు. మరి ఆగస్ట్ 15 డెడ్ లైన్ లోపల 2,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తారు.